ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 600 టన్నుల బరువున్న ఒక విమానం, ఒకేసారి 800 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించగల విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు దాని భారీ రెక్కలు కొన్ని మీటర్ల వరకు వంగిపోతాయి. అయినా అది పూర్తిగా సేఫ్. అంతేకాదు 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూనే మీరు స్నానం కూడా చేయవచ్చు. ఒక నిజమైన బార్లో కూర్చొని డ్రింక్ తాగొచ్చు. మధ్యలో ఎక్కడా ల్యాండ్ కాకుండా భూమిపై సగం దూరాన్ని దాటేయొచ్చు. ఇంత అద్భుతమైన విమానం గురించి వింటే అది ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన విమానమై ఉంటుందని మీకు అనిపిస్తుంది కదా. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానమైన ఎయిర్ బస్ A380 ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ బిజినెస్ పరంగా వేల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ విమానం అంత ప్రత్యేకం ఎందుకు ప్రపంచం మొత్తం దీన్ని చూసి ఆశ్చర్యపోయింది? మరెందుకు దీని తయారీని ఆ కంపెనీ ఆపేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ విమానం సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్ బస్ A380 టేకాఫ్ అయ్యే సమయానికి దాని బరువు దాదాపు 575 టన్నులు ఉంటుంది. ఈ సంఖ్య వినడానికి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ నిజానికి అది పూర్తిగా లోడ్ చేసిన ఒక భారీ గూడ్స్ ట్రైన్ బరువుతో సమానం. అంత బరువైన వస్తువు ఆకాశంలోకి లేచి వేల కిలోమీటర్లు ప్రయాణించడం అనేది ఒక అద్భుతం. ఇక దాని రెక్కల వెడల్పు చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఒక చివరి నుంచి మరో చివరి వరకు దాదాపు 80 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత వెడల్పుతో సమానం. ఎత్తు 24 మీటర్లు, దాదాపు 8 అంతస్తుల భవనమంత ఎత్తు. కానీ ఎయిర్ బస్ A380ను నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టింది దాని సైజ్ కాదు, దాని డిజైన్. ఎందుకంటే ప్రపంచంలో పూర్తిగా 2 అంతస్తులు కలిగిన ఏకైక ప్యాసింజర్ విమానం ఇదే. బోయింగ్ 747లో కూడా పై అంతస్తు ఉంటుంది, కానీ అది కేవలం ముందు భాగంలో మాత్రమే. A380లో మాత్రం ముక్కు నుంచి తోక వరకు పూర్తిగా 2 అంతస్తులు ఉంటాయి. అంటే ఇది నిజంగానే గాల్లో ఎగిరే 2 అంతస్తుల భవనం లాంటిదే. ఈ భారీ డిజైన్ వల్లే దీనికి అసాధారణమైన సామర్థ్యం వచ్చింది. ఒకవేళ మొత్తం ఎకనామిక్ క్లాస్ సీట్లతో అమర్చితే ఇందులో ఏకంగా 853 మంది ప్రయాణించగలరు. ఇది ఇప్పటికీ ఒక ప్రపంచ రికార్డు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న గ్రామంలో ఉండే జనాభా మొత్తం ఒకే విమానంలో కూర్చొని ప్రయాణించగలదంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది కేవలం ఎక్కువ సీట్లు పెట్టడం వల్ల వచ్చిన విషయం కాదు. ఎయిర్ బస్ ఇంజనీర్లు ప్రతిదాన్ని మొదటి నుంచి మళ్ళీ డిజైన్ చేయాల్సి వచ్చింది. ఫ్లోర్ ఎంత బరువు తట్టుకోవాలి, ఎమర్జెన్సీ సమయంలో ఎంతమంది బయటకు రావాలి, ఎయిర్ కండిషనింగ్ ఎంత శక్తివంతంగా ఉండాలి, లగేజ్ కోసం ఎంత స్థలం కావాలి, అన్నీ కొత్తగా లెక్కించారు. ఇంత పెద్ద విమానం కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళదనుకుంటే పొరపాటే. ఇక్కడే A380 మరోసారి ఆశ్చర్యపరిచింది. ఈ విమానం ఒక్కసారి ఫ్యూల్ నింపుకుంటే దాదాపు 15,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. సింగపూర్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, దుబాయ్ నుంచి న్యూయార్క్ వరకు ఇలాంటి భారీ దూరాలను మధ్యలో ఎక్కడ ఆగకుండా కవర్ చేయగలదు. కొన్ని ఫ్లైట్లు 17 గంటలకు పైగానే గాల్లో ఉంటాయి. ఇంత పెద్ద విమానమైనా గంటకు దాదాపు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దానికి కారణం కేవలం భారీ ఇంజన్లు కాదు, దాని ఏరోడైనమిక్ డిజైన్. ఇప్పుడు ఫ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది వినగానే చాలా మంది షాక్ అవుతారు. ఎయిర్ బస్ A380లో ఒకేసారి దాదాపు 3,20,000 లీటర్ల ఇంధనాన్ని నింపవచ్చు. ఈ ఇంధనం బరువే దాదాపు 250 టన్నులు. అంటే మొత్తం టేకాఫ్ బరువులో దాదాపు సగం. ఈ ఇంధనం కేవలం ట్యాంకుల్లో నిల్వ ఉండదు. విమానంలోని కంప్యూటర్లు ప్రయాణం మొత్తం ట్యాంకుల మధ్య ఇంధనాన్ని మార్చుతూ ఉంటాయి. ఎందుకంటే విమానం ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉండాలి. ఒకవైపు బరువు ఎక్కువైతే అది సమస్య అవుతుంది. అందుకే కంప్యూటర్లు నిరంతరం లెక్కలు వేస్తూ ఫ్యూయల్ను ఒక ట్యాంకు నుంచి మరో ట్యాంకు పంపిస్తుంటాయి. ఇప్పుడు ఈ విమానంలో అత్యంత ఆసక్తికర భాగం గురించి మాట్లాడుకుందాం. అదే దాని రెక్కలు. మొదటిసారి A380 టేకాఫ్ వీడియో చూస్తే చాలా మందికి ఒక భయం వస్తుంది. అయ్యో, రెక్కలలో వంగిపోతున్నాయే అని. నిజంగానే ఈ విమానం రెక్కలు చివరిలో గాల్లో ఎగురుతున్నప్పుడు దాదాపు 4 మీటర్ల వరకు పైకి వంగుతాయి. కానీ అది ప్రమాదం కాదు, అదే అసలు ఇంజనీరింగ్ మ్యాజిక్.
రెక్కలు పూర్తిగా గట్టిగా ఉండే టర్బులెన్స్ సమయంలో వచ్చే ఒత్తిడి మొత్తం ఒకే చోట పడుతుంది. దాంతో కాలక్రమేణా నిర్మాణం బలహీనపడుతుంది. అందుకే ఇంజనీర్లు రెక్కలు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలా రూపొందించారు. టెస్టింగ్ సమయంలో ఈ రెక్కలను సాధారణ పరిమితి కంటే 150% ఎక్కువ ఒత్తిడికి గురిచేశారు. ఒక పరీక్షలో అవి ఏకంగా 7 మీటర్లకు పైగా వంగుతాయి. అయినా విరగలేదు. కాబట్టి తర్వాత ఎప్పుడైనా A380 రెక్కలు వంగుతున్నట్టు కనిపిస్తే భయపడకండి. అది ప్రమాదానికి సంకేతం కాదు. అది ఇంజనీరింగ్ తన పని సరిగ్గా చేస్తున్న సంకేతం. కానీ ఇక్కడే కథలో మరో ట్విస్ట్ వస్తుంది. ఈ విమానం ఎంత అద్భుతంగా ఉన్నా ప్రపంచం దానికి పూర్తిగా సిద్ధంగా లేదు. ఎందుకంటే A380 చాలా పెద్దది. అన్ని ఎయిర్పోర్ట్లు దీన్ని హ్యాండిల్ చేయలేవు. దీనికోసం ప్రత్యేక రన్వేలు కావాలి, వెడల్పైన టాక్సీవేలు కావాలి, బలమైన పార్కింగ్ ప్రాంతాలు కావాలి, 2 అంతస్తులకు ఒకేసారి ప్రయాణికులను ఎక్కించే ప్రత్యేక జెట్ బ్రిడ్జ్లు కావాలి. ఈ విమానం సర్వీసులోకి వచ్చినప్పుడు ప్రపంచంలోని అనేక పెద్ద ఎయిర్పోర్ట్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ మౌలిక వసతులను మార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఈరోజు కూడా ప్రపంచంలోని చాలా కొద్ది ఎయిర్పోర్ట్లే A380ను పూర్తిగా హ్యాండిల్ చేయగలవు. ఇంత పెద్ద విమానాన్ని తయారు చేయడం కూడా చిన్న విషయం కాదు. ఒక A380 తయారై కస్టమర్కు డెలివరీ అవ్వడానికి దాదాపు 3 సంవత్సరాలు పడుతుంది. దాని రెక్కలు వేల్స్లో తయారవుతాయి, బాడీ పార్ట్స్ జర్మనీ, ఫ్రాన్స్లో తయారవుతాయి, టైల్ స్పెయిన్లో తయారవుతుంది. ఆ తర్వాత ఈ భారీ భాగాలన్నింటినీ ప్రత్యేక రవాణా వ్యవస్థల ద్వారా ఫ్రాన్స్లోని టూలౌజ్ నగరానికి తీసుకువస్తారు. అక్కడ వేలాది మంది నిపుణులు నెలల తరబడి పనిచేసి ఒక్క విమానాన్ని పూర్తి చేస్తారు. మొత్తం ఈ విమానంలో 40 లక్షలకు పైగా విడిభాగాలు ఉంటాయి. దాదాపు 1500 కంపెనీలు ఈ ప్రాజెక్టులో భాగమవుతాయి. ఇది మానవ చరిత్రలో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో ఒకటి. అయితే ఇంత భారీ విమానమైన భద్రత విషయంలో రాజీ లేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక విమానం పూర్తిగా నిండిపోయి ఉన్నా కూడా కేవలం 90 సెకండ్లలో అందరినీ బయటకు తీసుకురాగలగాలి. 2006లో ఎయిర్ బస్ దీన్ని పరీక్షించింది. 853 మంది వాలంటీర్లను విమానంలో కూర్చోబెట్టారు. కొన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్లను మూసేశారు. తర్వాత లైటింగ్లో ఎవాక్యుయేషన్ నిర్వహించారు. ఫలితం కేవలం 78 సెకండ్లలో అందరూ బయటకు వచ్చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్ విమానం కూడా అదే భద్రతా ప్రమాణాలను చేరుకోగలదని ఆ పరీక్ష నిరూపించింది. ఇంత అద్భుతమైన విమానం అయితే ఎందుకు ఫెయిల్ అయింది? అసలు సమస్య టెక్నాలజీలో కాదు, బిజినెస్ మోడల్లో ఉంది. ఎయిర్ బస్ ఈ ప్రాజెక్టుపై మొదట అంచనా వేసింది 11 బిలియన్ యూరోలు. కానీ తర్వాత ఖర్చు 18 బిలియన్ యూరోలకు మించిపోయింది. వైరింగ్ సమస్యలు, తయారీ ఆలస్యాలు, భారీ ఖర్చులు అన్నీ కలిసి కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అంతలో బోయింగ్ మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ను తీసుకొచ్చారు. ఇది చిన్నది, తక్కువ ఇంధనం ఖర్చవుతుంది, కేవలం 2 ఇంజన్లు మాత్రమే. ఎయిర్లైన్స్కు చాలా లాభదాయకం. ప్రపంచం కూడా క్రమంగా చిన్నగా ఉండే సమర్థవంతమైన విమానాల వైపు వెళ్లడం మొదలెట్టింది. దాంతో A380కు డిమాండ్ తగ్గిపోయింది. చివరికి ఎయిర్ బస్ మొత్తం 251 విమానాలను మాత్రమే అమ్మగలిగింది. 2021లో అధికారికంగా ఉత్పత్తిని నిలిపివేసింది. అలా ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటైన ఈ విమానం బిజినెస్ పరంగా విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారదు. A380 సాధారణ విమానం కాదు, మానవ కల్పన శక్తి ఎంత దూరం వెళ్ళగలదో చూపించిన ఒక చిహ్నం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం, ఇంజనీర్ల తెలివికి ఒక సజీవ చిహ్నం. మరి మీరు ఎయిర్ బస్ A380 గురించి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.